దుమారం రేపుతున్న వర్మ కామెంట్స్. డ్రగ్స్ దర్యాప్తును అడ్డుకుంటున్నారని ఎక్సైజ్ శాఖ రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా అప్రకటిత ఆదాయం స్వాధీనం. 2 నెలల్లో 5,000 కోట్లు పట్టివేత. ఐసీసీ చీఫ్ బాగ్దాదీ బతికే ఉండొచ్చు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ సంచలన ప్రకటన. ఢిల్లీలో ఆగని తమిళ రైతుల ఆందోళన. రుణమాఫీ కోసం నినదించిన అన్నదాతలు. ఏపీలో కుల వివక్ష తాండవిస్తోంది. దళితులను ప్రభుత్వం అణిచివేస్తోందన్న బీవీ. వర్మ మాటల్ని పట్టించుకోవద్దు. సిట్ పనిలో జోక్యం చేసుకోవటం తగదన్న మా అధ్యక్షుడు. అక్టోబర్ 6, 7 తేదీల్లో నాగచైతన్యతో పెళ్లి. క్లారిటీ ఇచ్చిన సమంత. అర్హులందరికీ రేషన్ కార్డులు. నంద్యాల ఎన్నికల సభలో చంద్రబాబు హామీ. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్. 24నే ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ సీఎం. మరోసారి మోడీ విందుకు నితీష్. ప్రణబ్ ఫేర్వెల్ పార్టీకి హాజరవ్వనున్న బీహార్ సీఎం. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల వారసులున్నా వదలం. లోతుగా దర్యాప్తు జరుగుతోందన్న నాయిని. మియాపూర్ ల్యాండ్ స్కామ్ దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్ కేసులు. మాదక ద్రవ్యాలు పెరగటానికి టీఆర్ఎస్ సర్కారే కారణమన్న వీహెచ్. పనామా పేపర్స్ కేసులో పాక్ ప్రధానికి పదవీగండం. దోషిగా తేలితే నవాజ్ తమ్ముడికి పట్టం. డోక్లాం వివాదంపై ప్రత్యక్షంగా మాట్లాడుకోండి. భారత్ చైనాకు అమెరికా రక్షణ శాఖ సూచన. కేసీఆర్తో మల్లన్న సాగర్ నిర్వాసితుల భేటీ. 20 డిమాండ్లతో సీఎంకు వినతి పత్రం. పబ్ నిర్వాహకులకు సిట్ సీరియస్ వార్నింగ్. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక. తిమింగలాలను వదిలేసి చిన్న చేపల్ని వేటాడుతున్నారు. డ్రగ్స్ కేసు దర్యాప్తుపై సిపిఐ నారాయణ కామెంట్. విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన. ప్రొద్దుటూరు గురవయ్య తోటలో టీచర్కు దేహశుద్ధి. పోలవరం దగ్గర ప్రమాద స్థాయిని దాటిన గోదావరి. 19 గిరిజన గ్రామాలు నీట మునక. చోటారాజన్ గ్యాంగ్లో షార్ప్ షూటర్ అరెస్ట్. భారీగా మారణాయుధాలు స్వాధీనం. రాజస్థాన్ ఉదయ్పూర్లో భక్తుల బస్సు బోల్తా. 9 మంది గుజరాతీ వాసులు మృతి. 35 మందికి గాయాలు. రైల్వే ట్రాక్పై కూలిన నిర్మాణంలోని ఫ్లైఓవర్. బీహార్లో 1 మృతి, 2కు గాయాలు. కొత్త రాష్ట్రపతి పట్టాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు. ఢిల్లీ విజయ్ చౌక్లో ఆర్మీ రిహార్సల్. యుద్ధం వస్తే 10 రోజుల కంటే పోరాడలేం. ఆయుధ సామాగ్రి సరిపోదన్న కాగ్. 6 ఏళ్ల క్రితమే పబ్ పార్ట్నర్షిప్ వదిలేశా. తనకు పబ్ ఉందన్న వార్తలు అవాస్తవమన్న తరుణ్. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పూరి జగన్నాథ్ నమూనాలు. 10 రోజుల్లో నివేదిక ఇవ్వనున్న వైద్యులు. 27న సిట్ ముందుకు ముమైత్ ఖాన్. నోటీసులకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన ఐటమ్ గర్ల్. విచారణ ఆపేయకుంటే అంతు చూస్తాం. అకున్ సబ్రవాల్ కు డ్రగ్స్ మాఫియా బెదిరింపు. డ్రగ్స్ కేసు విచారణపై వర్మ అసహనం. బాహుబలి 3 సినిమా తీయాలని సెటైర్. సినీ రంగాన్ని టార్గెట్ చేయలేదు. చట్ట ప్రకారమే విచారిస్తున్నామన్న చంద్రవదన్. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతలుంటే పేర్లు బయటపెట్టండి. దిగ్విజయ్ కు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సవాల్. ఆదిలాబాద్ ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు. ఉట్నూరు ప్రభుత్వాసుపత్రిలో పెరుగుతున్న రోగులు. తాడిపత్రి కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజన్. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత. లాడ్జిలో ఉరివేసుకుని ప్రేమ జంట సూసైడ్. శ్రీకాకుళం జిల్లా పలాసలో విషాదం. పరకాలను జిల్లా కేంద్రం చేయాలని ధర్నా. ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్. అనకాపల్లి ఎమ్మెల్యే పీలాపై కేసు నమోదు. 95 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై ఎఫ్ఐఆర్. డ్రగ్స్ దందాలో పోలీసుల హస్తం. ఏపీ డీజీపీ సంచలన కామెంట్స్. ఆదోనిలో 1 టౌన్ ఎస్ఐ దౌర్జన్యం. ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై దాడి. ముఖానికి కవర్ చుట్టుకుని ఆత్మహత్య. హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణం. ధనుష్ శతగ్నికి నాసిరకం చైనా భాగాలు. సిబిఐ దర్యాప్తులో వెల్లడైన నిజాలు. గుజరాత్ను ముంచెత్తుతున్న వరదలు. జలదిగ్బంధంలో భావనగర్. పవర్ లూమ్లపై జీఎస్టీ దెబ్బ. భివండిలో మూతపడుతున్న కంపెనీలు. ఉత్తరప్రదేశ్లో విషాదం. ఆసుపత్రిలో లిఫ్ట్ కూలి 1 మృతి. ముంబైని వదలని వర్షాలు. జలమేమవుతున్న కాలనీలు. పైకి దూసుకుపోతున్న వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే 600 పెరుగుదల. ఇండియాలో 10 నిమిషాలకు సైబర్ క్రైమ్. గత ఏడాది కంటే పెరిగిన నేరాలు. భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ బొనాంజా. ఒక్కో ప్లేయర్కు 50 లక్షల నజరానా. లార్డ్స్లో రేపే మహిళా ప్రపంచ కప్ ఫైనల్. హాట్ కేకులా అమ్ముడవుతున్న టికెట్లు. భారత్కే ప్రపంచ కప్ టైటిల్. మిథాలీ అమ్మా నాన్నల ఆశాభావం. మిథాలీ సేనకు గోల్డెన్ ఛాన్స్. ప్రపంచ కప్ కొడితే సరికొత్త రికార్డ్.